జై భద్రకాళి మాత నమో నమః. ఇప్పుడు సునీల్ కుమార్ ఉన్నాడు కదా రఘురామరాజు కేసులో, ఈయన మళ్ళీ దళితుల కార్డు ఉపయోగిస్తాడు. ఇట్లావన్నీ లేదన్నా తప్పు చేసి ఎవరైనా శిక్ష అనుభవించింది, ఏ క్యాస్ట్ ఏ కులమైనా కూడా దీంట్లో ఏం సందేహం అవసరం లేదు. వీరభద్ర యుగం మీద ప్రతి ఒక్క నార తీస్తాడు. కులాల కార్డులు మరి ఈయన తెలంగాణ నుంచి ఒక ఆయన మాట్లాడతాడు సపోర్టు. అంటే ఇంతకుముందు సుధాకర్ కేసు గురించి కానీ, ఇంకా డోర్ డెలివరీ కేసు కానీ, ఎమ్మెల్సీది కార్ డ్రైవర్ కేసు కానీ, సుబ్రహ్మణ్యం అవన్నీ మాట్లాడాలి కదా. ఇప్పుడు రాజకీయ నాయకులకు ఒత్తాసు పలక ఐపీఎస్లకు ఇవేనని హెచ్చరికలు మా నాయన. రాబో రోజుల్లో మత్సంగా మీ అధికారాన్ని నీతి నిజాయితీ ధర్మంగా పాలించుకోండి. మీరు వాళ్ళకి ఇది చేస్తే ఊడిగాలు చేస్తే నష్టపోయేది మీరు, కర్మ ఎవరిని వదలదు. అందుకే ఇవన్నీ సమస్యలు ఉండవు కాబట్టి మా నాయన వీరభోగ సంత్రాలు వచ్చి ఈ రాజకీయాన్ని పాత్రంలో తొక్కి ఋషికొండల ఆశ్రమంలో కూర్చొని ఐపీఎస్ ఐఎస్లతో యువ ఐపీఎస్ ఐఎస్లతో దిశానిర్దేశంతో భారతదేశం ఎట్ట పాలిస్తే మీరే చూస్తారన్న. ఇవన్నీ జరిగిపోయేది. ఆల్రెడీ మా నాయన వీరభోగసంత్రాలు వచ్చినాడు, కనపడకుండా కొడుతున్నాడు, భౌతికంగా బయటకు వచ్చే టైం కూడా ఆసనం అవుతున్నది. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. అందుకే ఇది వీరభద్ర ఛానల్ మా నాయన హెచ్చరిక చేసేది ఇది. జై భద్ర.